ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రండమ్మా, రండి. అలా కూర్చోండి. కూర్చోమ్మా. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? నాకేమొద్దు. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏదో మాట్లాడాలని అలా మౌనంగా ఉన్నావేంటి? చెప్పమ్మా, పర్వాలేదు. బామ్మా అని నోరారా పిలిచావు. నీ బామ్మనే అనుకో. నీ బాధేంటో చెప్పమ్మా. బామ్మగారు, ఊరుకో అమ్మా, ఊరుకో ఊరుకో, బాధపడకు. అసలు ఏం జరిగిందో చెప్పు. నేనున్నాను కదా, ఏం భయం లేదు, చెప్పమ్మా. బామ్మగారు, మన మనిషి అనుకున్న వాళ్ళు మనల్ని అనుమానించి అనరాని మాటలంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుందమ్మా. ఏమ్మా, ఎవరైనా నిన్నలా అన్నారా? అవును బామ్మగారు, నాకు బాగా కావాల్సిన మనిషి, నా ఫ్రెండ్. తనకి నాకు చాలా మంచి రిలేషన్ ఉండేది. అలాంటి మనిషి నన్ను నోటికొచ్చినట్టు తిట్టింది. చెప్పుకోకూడదు కానీ నా మీద చెయ్యి కూడా చేసుకుంది బామ్మగారు. అయ్యో రామా, అంత పని జరిగిందా? అసలు ఎవరమ్మా అది? అయినా నీ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగిందో చెప్పు. అది చెప్పుకోవాలని మీ దగ్గరకు వచ్చాను బామ్మగారు. మనసులో బాధ బయటకు చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. నాకు చెప్పుకోవటానికి మీరు తప్ప ఎవరున్నారు బామ్మగారు? అందుకే వచ్చాను. నేను నీ సొంత బామ్మనే అనుకుని మాట్లాడమ్మా. నీ మనసులో ఏముందో మొత్తం చెప్పేయ్. చెప్తాను బామ్మగారు. నా ఫ్రెండ్ వైష్ణవి అని ఒక అమ్మాయి ఉంది. తనకి పెళ్ళైన కొద్ది రోజులకి దురదృష్టం కొద్ది భర్త చనిపోయాడు. అయ్యో పాపం, అంత చిన్న వయసులో భర్త పోవడం అనేది తలరాత. ఆ దేవుడు రాసిన రాతని తప్పించలేం కదా. కానీ తను మరో పెళ్లి చేసుకుంది బామ్మగారు. రెండో పెళ్లి చేసుకుంటే చేసుకుంది, కానీ ఆ రెండో భర్త వాళ్ళ ఇంట్లో తనకి ఆల్రెడీ పెళ్ళయిందని కానీ భర్త చనిపోయాడని కానీ తను విడో అని కానీ చెప్పలేదండి. ఓసి పాపిష్టిదానా, ఎంత తప్పు చేసింది! భగవంతుడు రాసిన రాతను మార్చాలి అనుకోవడమే మహాపాపం అనుకుంటే తను విధవరాలు అనే విషయాన్ని దాచి ఒక కుటుంబాన్ని మోసం చేస్తుందా? ఎవరితది? అదెవరో నాకు చూపించు, దాన్ని చీల్చి చెండాడేస్తాను. ఇదేనే ముసల్దానా నాకు కావాల్సింది. నేను ఎంతో చెప్పి చూశానండి. ఆ ఇంట్లో మీలాగే ఒక పెద్ద ఆవిడ ఉంది బామ్మగారు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, ఆవిడకి మాత్రం చెప్పు అంటే రేపో మాపో పోయే ముసల్దానికి చెప్పేదేంటి అని నన్ను తిట్టిందండి. ఎంత పొగరు దానికి! పెద్దవాళ్లంటే గౌరవం లేదు, పద్ధతులు సాంప్రదాయాలంటే నమ్మకం లేదు. అసలు అలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు. పైగా అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అందర్నీ మోసం చేస్తుందా? అలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. బామ్మగారు, అదే మీరైతే మా ఫ్రెండ్ లాంటి అమ్మాయి మీ ముందుంటే
ఏం చేస్తారు? పళ్ళు రాలగొట్టి బయటికి నెడతాను. ఒక కుటుంబాన్ని అంతలా మోసం చేయడం అంటే మాటలా? అలా చేసేవాళ్ళు నా కళ్ళ ముందుంటే దాన్ని చంపి నేను చచ్చిపోతాను. అబ్బబ్బా, ఏం కనెక్ట్ అయ్యావు బామ్మ. ఆ కుటుంబం కూడా మీలాగే ఫీల్ అవుతారు అనే ఆ నిజం నేను చెప్తాను అంటే నా ఫ్రెండ్ నన్ను తిట్టి చెయ్యి కూడా చేసుకుంది బామ్మగారు. పాపిష్టిది, నీ మీద కూడా చేయి చేసుకుందా? ఆ, ఎవరినైనా క్షమించొచ్చు కానీ అలాంటి దాన్ని క్షమించకూడదు. నువ్వేం ఆలోచించకుండా ఆ కుటుంబానికి నిజం చెప్పేసేయ్. అంతే అంటారా బామ్మగారు? అంతే. అలాంటి దుర్మార్గురాల్ని ఏం చేసినా తప్పులేదు. ఈ ఒక్క మాట చాలు బామ్మ. ఆ మేఘన ఫ్యూచర్ని ఒక్క నిజంతో బ్లాస్ట్ చేస్తాను. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఆ లేడీ బెయిల్ మీద వచ్చి ఎక్కడుందో అర్థం కావడం లేదు నందు. ఎలా పట్టుకోవాలి? నేనుండగా నువ్వెందుకు టెన్షన్ పడతావు చెప్పు. నేను ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేశాను. ఆవిడ అడ్రస్ దొరికింది. అవునా? మ్మ్. మరి నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. పద, వెళ్ళామని కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం. పద. మేఘనా, నేను రాను. రానంటావేంటి? ఆరోహి మనకి ఒక అసైన్మెంట్ ఇచ్చింది కదా, వెళ్ళకపోతే ఎలా? మనం ఎందుకు వెళ్ళాలి? ఆవిడే ఇక్కడికి వస్తుంది కదా. ఆవిడే వస్తుందా? ఎలా? దట్ ఈజ్ నందు. నేను స్టార్ రిపోర్టర్ని ఊరికే కాలేదు. మై డియర్ మేఘనా డార్లింగ్, నా సర్కిల్ ద్వారా ఆవిడ ఫోన్ నెంబర్ పట్టా, అడ్రస్ తెలుసుకొని ఆవిడని ఇంటర్వ్యూకి ఒప్పించాను. ఇక్కడికి తీసుకురమ్మని నా ఫ్రెండ్ని పంపించా. బహుశా ఆవిడ ఈ పాటికే రావాలి. నాతో చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా? మనం చేసేది క్రైమ్ రిపోర్టింగ్. ఇక్కడ కొంచెం సీక్రసీ మెయింటైన్ చేయాలి. నా దగ్గర కూడానా? నేనేం చేసినా అది మన కోసమే కదా. ఎక్స్క్యూజ్ మీ. ఆర్ యు ఇంద్రాణి? ఎస్. ప్లీజ్ వెల్కమ్. ఐఎమ్ నందు, షీఈ్ మేఘనా. హలో. హలో అండి. మేఘనా, లెట్స్ స్టార్ట్. అలాగే, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఇంద్రాణి గారు, ముందుగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకొని ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంటర్వ్యూ మొదలు పెడదామండి. మీ మనసులో ఉన్నవి నిర్మోహమాటంగా చెప్పండి. నేనొచ్చింది అందుకే. మీరు ఒక ఇన్లీగల్ రిలేషన్ కోసం మీ కన్న బిడ్డని చంపేశారు. ఒక తల్లిగా మీకు బాధ అనిపించలేదా? ఓ ఆడపిల్ల అమ్మగా మారడానికి ఎంత కష్టపడుతుందో, ఎన్ని పురిటి నొప్పులు పడుతుందో యాజ్ అ మదర్గా నాకు బాగా తెలుసు. కన్నబిడ్డ కోసం పులితో ఫైట్ చేసిన లేడీస్ని చూశాను. బట్ మీరు మీ వీక్నెస్ మీద ఫైట్ చేయలేకపోయారా? మీరు చేసింది తప్పు అని మీకు అనిపించలేదా? అనిపించడం ఏంటి? నేను చేసింది తప్పే. నేను చేసిన పని గురించి నేను బాధపడిన రోజంటూ లేదు. మీరు చేసింది తప్పు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కానీ అప్పుడు మీరు రియలైజ్ అవ్వలేదా? లేదు. ఎందుకంటే నేను నాకు తెలియకుండానే ఆ ఎండి గారి రిలేషన్కి అట్రాక్ట్ అయ్యాను. చివరికి నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా హిప్నటైజ్ అయిపోయాను. నేనే కాదు, చాలా మంది ఈ రోజుల్లో ఇలాంటి ట్రాప్లోనే పడిపోతున్నారు. మనసుని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ వీక్నెస్కి లొంగిపోయి నాలాగే క్రైమ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నది ఎంత తప్పో అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. నాలాగా ఇంకొకరు కాకూడదనే ఇది చెప్పడానికి ఈ ఇంటర్వ్యూకి వచ్చాను. నా తప్పు వల్ల ఏ పాపం తెలియని నా బిడ్డ బలైపోయింది. నేనే నా చేతులతో. సో మీరు చెప్పేది ఏంటంటే ఆడదానికి అమ్మయ్యాక భర్త ఎలా ఉన్నా
అతని వల్ల ఎలాంటి హ్యాపీనెస్ లేకపోయినా సరే ఎమోషన్స్ ని చంపేసుకోవాలి. ఇంకో మగాడి వైపు చూడకూడదు. అదే చెప్తున్నారు కదా, am I right? ఎస్, యు ఆర్ రైట్. ఆడది అమ్మయ్యాక అమ్మతనం ఒక్కటే తనకి ఫస్ట్ ప్రయారిటీ కావాలి. పిల్లల ఫ్యూచర్ ఒక్కటే తనకి టార్గెట్ కావాలి. అంటే భర్త లేని ఆడది తన కోసం ఆలోచించటం మానేయాలి, పిల్లల కోసమే బ్రతకాలి. అదే కదా అంటున్నారు? అవును. భర్తతో సుఖం లేదని ఇంకో మొగాడిని చేసుకోవటం, భర్త పోయాడని ఇంకో మొగాడికి దగ్గరవటం, అతన్ని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా రాంగ్ డెసిషన్ అంటారా? రాంగ్ అని నేను చెప్పలేను, కానీ దానివల్ల పిల్లల లైఫ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. రేపు నీ సుఖం కోసం నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావని ఆ పిల్లలే అడిగే ఛాన్స్ ఉంది. ఓకే ఇంద్రాణి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆరోహి, మేము తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాం. పద మేఘన. చూసావా బార్బీ, వాళ్ళిద్దరూ ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఇంద్రాణి చెప్పిన మాటలు వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ చూపించాయో. వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల వాళ్ళేం విడిపోయేది లేదు కదా, ఏదో కొంచెం ఫీల్ అయ్యారు అంతేగా. దీనికే అంత హ్యాపీగా ఫీల్ అవుతారా? రిలేషన్ అద్దం లాంటిది బార్బీ. ఒక్కసారి బ్రేక్ అయితే బాధ లేదు, కానీ కొద్ది కొద్దిగా క్రాక్స్ వస్తుంటే అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో అనే టెన్షన్ ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్. ఆ క్రాక్ మేఘన లైఫ్ లో స్టార్ట్ అయింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, ఆరుహి వస్తానంది కదా, వచ్చిందా? వచ్చింది, వెళ్ళింది. ఎందుకొచ్చింది? మీతో ఒంటరిగా మాట్లాడాలి అంది కదా, ఏం మాట్లాడింది? ఈ లోకంలో మంచి చేయడం అనేది తప్పైపోతుంది కదా, ఆ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఎవరో తన ఫ్రెండ్ అంట, భర్త పోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుందంట. కానీ తనకు అది రెండో పెళ్ళన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిందంట. నిజం దాచి మోసం చేయడం ఇంకెంత తప్పు? ఆ మాట చెబితే ఆరోహిణి నానా మాటలు తిట్లు తిట్టిందట. పాపం ఆ పిల్ల కుమిలిపోతుంది. మరి మరి మీరేమన్నారత్తయ్య? ఆ పాపిష్టిది చెప్పకపోయినా నువ్వెళ్ళి ఆ ఇంట్లో నిజం చెప్పమని చెప్పాను. అసలు అదెవరితో నాకు దొరకాలి, చెప్పు తెగిందాకా కొడతాను దాన్ని. వదిలేయండి అత్తయ్య. అయినా ఎవరి గొడవల్లోనూ మనం తలదూర్చడం ఎందుకు చెప్పండి? ఆ అమ్మాయిని కూడా అలాంటి వాటిల్లోకి వెళ్ళొద్దని చెప్పండి. అవునత్తయ్య, మీరు రాత్రికేం తింటారు? రండి రండి, అప్పుడే ఆఫీస్ అయిపోయిందా? ఏమ్మా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఎలా ఉంది? అంతా బాగుందమ్మా. ఈరోజు ఒక టిపికల్ క్యారెక్టర్ని ఇంటర్వ్యూ చేశాం. ఏం ఇంటర్వ్యూ అది? ఇంద్రాణి అని ఒక లేడీ ఉందిలే బామ్మ, ఎవరితోనో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని కన్నబిడ్డని చంపేసింది. రామరామా, ఆవిడ తను చేసిన పనికి ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ మాట్లాడింది.
అసలు ఏమవుతుందిరా ఈ జనాలకి? మరీ ఇంతలా బరి తెగించి ఎలా బతుకుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మరీ ఈ ఆడవాళ్ళకి ఏం మాయ రోగం పుడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎక్కడ చూసినా మొగుళ్ళని మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునేది ఒక్కత్తైతే, మొగుడు పోగానే రెండో పెళ్లి చేసుకునేది ఇంకొకత్తి. బామ్మా, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? అందరూ అలా ఉండరులే. ఎందుకు లేరురా? ఏ మొగుడు మగాడు లేకపోతే బతకలేరా? పోయే కాలం కాకపోతే? బామ్మా, అలా ఎందుకు ఆలోచిస్తావు? అసలు మొగుడు పోయిన ఆడది రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలరా? వాటి కోసమేగా ఇన్ని పాపాలు చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు బామ్మా? ఆ మాటకొస్తే పెళ్లి చేసుకునేది ఎందుకు? ఫిజికల్ నీడ్ కోసం, ఒక తోడు కోసం, ఒక కంపానియన్షిప్ కోసం. దాన్ని ఎందుకు ఇంకోలా చూడాలి? తప్పు కదా బామ్మా. ఏంట్రా తప్పు? మెడలో పడిన తాళి తెగిపోయిందంటే అది దేవుడి నిర్ణయం. అంతగా తోడు కావాలి అంటే పరాయి మొగాణ్ణి అన్నయ్య అని పిలిస్తే అది ప్రేమ కాదా? అలా పిలిస్తే తోడుగా ఉండవన్నారా? అన్నయ్యల తోడు తోడు కాదా? ఎవరో అమ్మాయి రెండో పెళ్లి చేసుకొని తన మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచి ఒక కుటుంబాన్ని మోసం చేస్తుందట. ఇప్పుడేమో మీరు చెప్పిన ఆడది ఏకంగా కన్నబిడ్డని చంపేసింది. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి, ఏం చెయ్యాలి? అడిగేవాళ్ళు అడ్డు చెప్పేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్ల బాగుండే ఆడవాళ్ళు కూడా చెడిపోతున్నారు. మంచి వాళ్లకు కూడా ముదనష్టపు ఆలోచనలు వస్తాయి. బామ్మా, మీ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆడపిల్లకి ఒక జీవితం ఉంటుంది. భర్త చనిపోవడం మీ రోజుల్లో ఒక శాపం, కానీ ఈ రోజుల్లో అదొక యాక్సిడెంటల్ ఇష్యూ అంతే. ఇల్లీగల్ రిలేషన్ కోసం బిడ్డని చంపడం తప్పు కావచ్చు, గాని రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. తప్పే. ముమ్మాటికి అది నా దృష్టిలో తప్పే. మొగుడు పోయినా పిల్లల కోసం బ్రతకాలి, అంతేగాని రెండో పెళ్లి చేసుకొని పిల్లల జీవితం నాశనం చేస్తారా? అసలు అలాంటి ఆడదానికి గౌరవం ఉంటుందా? అత్తయ్య, ఇది అనవసరం చర్చ. ఎక్కడో ఏదో జరిగిన దాని గురించి మీరెందుకు ఆవేశపడాలి? దీన్ని ఇంతటితో వదిలేయండి. అమ్మ మేఘనా, నువ్వు బాగా టైర్డ్ అన్నట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవమ్మా, వెళ్ళు. భర్తతో సుఖం లేదని ఇంకో మొగాడిని చేసుకోవటం, భర్త పోయాడని ఇంకో మొగాడికి దగ్గరవటం, అతన్ని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. భర్త లేని ఆడది తన కోసం ఆలోచించటం మానేయాలి, పిల్లల కోసమే బ్రతకాలి. అదే కదా అంటున్నారు?
మొగుడు పోయినా పిల్లల కోసం బ్రతకాలి, అంతేగాని రెండో పెళ్లి చేసుకుని పిల్లల జీవితం నాశనం చేస్తారా? అంటే నా గురించి కూడా ఇలాగే ఆలోచిస్తారా? నేను కూడా బామ్మగారు చెప్పినట్టు అమ్మా మేఘనా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు అత్తయ్య గారు, నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు మేఘనా. బామ్మగారి మాటలు పట్టించుకోకు. ఆవిడ పెద్దావిడ కదా, ఆ చాదస్తం పోదు. ఎవరో లేడీ గురించి అంత రియాక్ట్ అయిన మనిషి రేపు నా గురించి తెలిస్తే ఊరుకుంటుందా? తెలియాలి కదా. ఎవరు చెప్తారు? నేను చెప్పను, నందు చెప్పడు, ఇంకెవరు చెప్తారు? అది నిజం అత్తయ్య, దాన్ని దాచడం ఎవరి వల్ల కాదు. ఈరోజు కాకపోయినా రేపైనా అందరికీ తెలిసే తీరుతుంది. ఇల్లీగల్ రిలేషన్ కోసం బిడ్డని చంపుకున్న మనిషికి రెండో పెళ్లి చేసుకున్న నాకు తేడా లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు అత్తయ్య. ఇంకా ఇది దాచడంలో అర్థం లేదు అత్తయ్య. నా దగ్గర ఏం దాస్తున్నారు? అత్తయ్య, ఎక్కడికెళ్తున్నారు? ఈ ఇంటి నుంచి మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నేను మాటిస్తున్నానండి, మీ మనవడు మీతోనే ఉంటాడు. నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.